మనుషులు ఎందుకు పంపినా వాళ్ళ భయం కనిపించిందా? గంటలలో భయం కనిపించిందా? లేదు. ఎందుకు పంపినా? కేసు టేకప్ చేస్తామేమోనని భయపడు. ఖచ్చితంగా భయపడు. నేనేంటో తెలుసుకో. తెలుసు. నువ్వేందో తెలుసు, నీ కథ ఏందో తెలుసు, నువ్వు చేసిన అక్రమాలు కూడా తెలుసు. ఈ కేసు నేను టేకప్ చేస్తున్నా. సంజయ్నా, ఈ కేసు నేను టేకప్ చేస్తున్నా. అన్యాయం జరిగిన ఆడబిడ్డలకి నేను అండగా ఉంటా. నీ వాళ్ళందరూ ఎలా తప్పించుకుంటారో నేను చూస్తాను. తప్పు చేసింది ఆ అమ్మాయిలే. ఎవరిది తప్పో ఎవరిది ఒప్పో నిర్ణయించేది న్యాయస్థానం. బెదిరించి సెటిల్ చేయడానికి కోర్టుని సెటిల్మెంట్ అడ్డాగా. నిన్ను చూస్తే చాలేస్తుంది. నువ్వెవరి కోసం నిలబడతావు వాళ్ళే నిన్ను మధ్యలో వదిలేస్తారు. వాళ్ళు సామాన్యులు. నీలంటోడు పెడతా అంటే ఆశపడతారు, బెదిరిస్తే భయపడతారు. ఆశకి భయానికి మధ్య ఊగిసలాడే జీవితాలు వాళ్ళు నా కోసం ఉన్నా లేకపోయినా నేను ఎప్పుడు వాళ్ళకి అండగానే ఉంటా. ఇలాంటి ఆదర్శాలను అనుకుంటే ఇలాగే ఒంటరిగా మిగిలిపోతావు. నిజం ఎప్పుడు ఒంటరిగానే ఉందా? కానీ దాని పొలం ముందు ఎవరైనా తాగుకాల్సిందే. నువ్వు గెలుపు కోసం వచ్చావు, నేను న్యాయం కోసం వచ్చాను. మన వాళ్ళు చెప్పండి, ఏ వయసులో మీ వర్జినిటీ హలో అన్నా వినపడలేదు? 21 నిజంగా లేదా అంతకన్నా ముందు? చెప్పండి. 21 ఎవరితో? అబ్జెక్షన్. సచదేవ్ ఎన్నిసార్లు? అబ్జెక్షన్. సచదేవ్ ఎంతమందితో? అబ్జెక్షన్. ఎంత సంపాదించారు? క్వశ్చన్స్ అడుగుతున్నారు సార్ మీరు. Did you have an abortion or not? అబ్జెక్షన్. నందగోపాల్ ఒక్కడు అబార్షన్ చేయించుకున్నారా? అబ్జెక్షన్. అబ్జెక్షన్. ఫైట్ చేసేవాడు ఒక్కడు లేడు. నేను కోపంగా నాకు తెలుసు. ఆవేదన నుంచి పుట్టిన ఆవేశం. ఇట్స్ నాట్ యువర్ వీక్నెస్, ఇట్స్ ఎ వెపన్. జాగ్రత్తగా ఇచ్చు. షూర్ సార్, నీ ఆవేశం కన్నా నీ ఆశయం చాలా గొప్పది. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు జనాలకి నువ్వు కావాలి. What objection you want? మీరైతే అమ్మాయిలు అడగచ్చు, మేమైతే అబ్బాయిలు అడగకూడదా? ఏం చేయండి? కూర్చోండి చాలు. ఇలాంటి అమ్మాయిలకి ఇలాగే జరుగుద్ది. అలా జరగద్దు, జరగకూడదు. మీలాంటి వాళ్ళు జన్మ హక్కుని ఫీల్ అయి చేస్తున్నారు. యువర్ రైట్ నుందాచి. ఇలాంటి ఆడవాళ్ళు సమాజానికి చాలా ప్రమాదకరం. అందుకని అమ్మాయిలకి ఆడు దాటితే కర్ఫ్యూ విధించండి, చదివించకండి, ఉద్యోగాలు చేయనివ్వకండి. తలుపుల వెనకాల, పరదాల వెనకాల సాంప్రదాయమైన తాళ్లతోటి కట్టి బంధించేయండి. అమ్మాయిగా పుట్టినందుకు ఆరు దాటితే బయటికి వెళ్లే హక్కు లేదు, రోడ్డు మీద ఒంటరిగా తిరిగే హక్కు లేదు, నలుగురు నవ్వే హక్కు లేదు, బాధ కలిగితే ఏడ్చే హక్కు లేదు, కనీసం గుండె నిండా బయటకు వచ్చి చల్లగాలి పెంచుకునే హక్కు కూడా లేదు. ఎందుకంటే ఆడవాళ్ళ వరకు ఆనందం మాత్రమే ఇవ్వాలి. వాళ్ళ హక్కుల గురించి అడిగితే ఇలా బోన్లు నిలబెట్టి వేశ్య అని ముద్ర వేస్తారు. ఆడదంటే వాడి బాత్రూమ్ లో గోడ మీద ఉండే బొమ్మ కాదు, వాడిని కనిపించిన అమ్మ కూడా. యువర్ ఒక అమ్మాయి తనకి నచ్చని డ్రెస్ ఒంటి మీద వేసుకోవడానికి ఇష్టపడదు. అలాంటిది తన ఇష్టం లేకుండా ఎవడో ఒకడు వచ్చి ముట్టుకుంటే ఆ అమ్మాయి ఇంకెలా రియాక్ట్ అవుతుంది? యువర్ ఒక అమ్మాయికి ఇష్టం లేకుండా ముట్టుకునే హక్కు ఏ మగాడికి లేదు. ఇష్టం లేదు అంటే ఇష్టం లేదు, అంతే, పీరియడ్. ముట్టుకోవద్దు అంటే ముట్టుకోవద్దు. ఫ్రెండ్ అయినా, బాయ్ ఫ్రెండ్ అయినా, మొగుడైనా, ఏ మగాడైనా. కోర్టులో వాదించడం తెలుసు, కోర్టు తీసి కట్టడం తెలుసు.